అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే మహేరీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ వంటకం రాజస్థాన్ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందింది. తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో తయారయ్యే ఈ రెసిపీ వేడివేడిగా చాలా బాగుంటుందండి. చూడటానికి మనకు పొంగల్లాగే ఉన్న రుచిలో మాత్రం చాలా తేడా ఉంటుందండి. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కప్పు రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, ఒక ఎండమిరపకాయని తుంచి వేసుకోవాలి. అలాగే 3-4 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువను వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లంని కచ్చాపచ్చాగా దంచి వేయండి, లేదంటే సన్నగా అయినా తరిగి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసి వేపుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యంని వాటర్ అంతా వంపేసి బియ్యం మాత్రమే వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేసిన తర్వాత కూడా 2-3 నిమిషాలు బియ్యంని బాగా వేపండి. బియ్యం కాస్త వేగిన తర్వాత మనం పక్కన వాటర్ని కాచి పోసుకోవాలి. మనకు 1 కప్పు రైస్కి 3.5 కప్పుల నీళ్లు పోసి ఉడికించుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. అన్నం అనేది బాగా మెత్తగా ఉడకాలండి. ఈ రైస్ తయారయ్యేలోపు మనం మజ్జిగను రెడీ చేసుకుందాం రండి. ఇప్పుడు 2 గరిటెలంత పెరుగును తీసుకొని పల్చని మజ్జిగలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉడికిందో చూద్దాం రండి. చూడండి, బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగను పోసి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనం మజ్జిగ పోసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉడికించకూడదండి. మనకు రైస్ ఉడకలేదు అనిపిస్తే మాత్రం మరి కొద్దిగా వాటర్ని పోసి ముందే ఉడికించండి. రైస్ ఉడికిన తర్వాతనే చివరిలో మజ్జిగ పోసి ఉడికించుకోవాలి. చివరగా గుప్పెడంత కొత్తిమీరని వేసి కలిపి మూత మూసి 2 నిమిషాలు మగ్గించండి. చూడండి, మనకు మహేరీ అనేది రెడీ అయిపోయింది. సర్వ్ చేసే ముందు 1 స్పూన్ నెయ్యిని వేసి సర్వ్ చేసామంటే సూపర్గా ఉంటుందండి. ఇందులోకి వేరే ఏ చట్నీ కానీ ఏమీ కూడా అవసరం లేకుండా ఉట్టి రైస్తోనే తినేయచ్చండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్ట్ అయినటువంటి మహేరీ రెసిపీ రెడీ. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.